హాయ్ అండి. వెల్కమ్ టు విఎంకే లేడీస్ టైలరింగ్. ఈ వీడియోలో శారీకి ఫాల్స్ జిగ్జాగ్ ఎలా చేయాలో చూపిస్తాను. మనం ఫాల్స్కి జిగ్జాగ్ చేసేటప్పుడు దెబ్బ పాదం బిగించుకోవాలి. శారీకి ఫాల్స్ కుట్టే ముందు కడుగొంగు పక్కన ఉల్టా సీదా చూసుకొని ఒక జానడు ఒక 4 వేళ్ళు వదిలేయాలి. టేప్తో అయితే 10 ఇంచులు వదిలేస్తే సరిపోతుంది. ఇక్కడి నుంచి శారీకి ఫాల్స్ కుట్టాలి. ముందుగా ఫాల్స్ని ఇలా కొద్దిగా మడిచి పాదం కింద ఇలా పెట్టి కుట్టాలి. ఫస్ట్లో కుట్టే ముందు ఇలా రఫ్ చేసి కుట్టాలి. ఇప్పుడు ఫాల్స్ని శారీ అంచుని సమానంగా పెట్టుకుని కుట్టాలి. ఫాల్స్ కుట్టేటప్పుడు ఒక చేత్తో వెనకాల ఇలా పట్టుకుని కుట్టాలి. ఇలా పట్టుకుని కుట్టడం వల్ల క్లాత్ జరగకుండా ఉంటుంది. కుట్లు కూడా నేరుగా వస్తాయి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఇలా కొద్ది కొద్దిగా పట్టుకుని కుట్టండి. మనం కుట్టేటప్పుడు ఫాల్స్ లోపలికే ఉండాలి. ఎందుకంటే మనం శారీ కట్టుకున్నప్పుడు ఫాల్స్ పైకి కనపడకుండా ఉంటుంది. శారీ కుట్టే ముందు దగ్గర కుట్లు పెట్టుకోవాలి. దూరం కుట్లు పెట్టుకోకూడదు. ఎందుకంటే దూరం కుట్లు పెట్టుకుంటే కుట్లు తొందరగా ఊడిపోతాయి. ఫాల్స్ కుట్టే ముందు కాటన్ ఫాల్స్ అయితే కంపల్సరీ ఒక 10 నిమిషాలు నీళ్ళల్లో వేసి ఆరబెట్టి కుట్టాలి. అదే సిల్క్ ఫాల్స్ అయితే డైరెక్ట్గా కుట్టేయచ్చు. ఫాల్స్ను కానీ లేక శారీని కానీ గట్టిగా లాగకూడదు, ఫ్రీగా పట్టుకోవాలి. ఇలా లాస్ట్ వరకు కుట్టేసిన తర్వాత ఫస్ట్లో ఫాల్స్ ఎలా మడిచామో అలాగే లాస్ట్లో కూడా ఇలా మడిచి ఇక్కడ రఫ్ చేసి కుట్టాలి. ఇప్పుడు థ్రెడ్ కట్ చేసేసి ఫస్ట్లో ఫాల్స్ కుట్టిన దగ్గర క్రాస్ లేకుండా చూసుకొని క్లాత్ జరగకుండా ఇక్కడ 2 గుండు పిన్నులు పెట్టాలి. ఇప్పుడు ఇలా తిప్పించుకుని ఇక్కడ ఫస్ట్లో రఫ్ చేసి కుట్టాలి. ఈ మూలలో పాదం లేపి ఇలా తిప్పించుకుని గుండు పిన్నులు తీసేయాలి. ఒక్కొక్క ఫాల్స్కి ఇలా పోగులు ఊడిపోతూ ఉంటాయి. అలాంటి ఫాల్స్లకి కొద్దిగా మడిచి కుట్టాలి. ఇలా మనం కొద్ది కొద్దిగా మడుచుకుంటూ కుట్టాలి. ఎవరికైనా ఇలా మడిచి కుట్టేదానికి ఇబ్బందిగా ఉంటే ఫాల్స్ శారీకి కుట్టక ముందే కూడా ఫాల్స్కి కుట్టుకొని తర్వాత కూడా కుట్టచ్చు. ఫాల్స్ కుట్టేటప్పుడు ఒక చేత్తో ఫాల్స్పై ఇలా పెట్టి కుట్టాలి. ఇలా కుట్టడం వల్ల శారీ ముడతలు రాకుండా ఉంటుంది.
ఇలా లాస్ట్ వరకు కుట్టిన తరువాత ఇక్కడ ఇలా తిప్పించుకుని లాస్ట్లో ఇక్కడ కూడా రఫ్ చేయాలి. మీరు శారీకి ఇలా ముడతలు లేకుండా కుడితే కస్టమర్స్ మీ దగ్గరికే వస్తారు. ఇప్పుడు శారీకి అంచులు పీకో ఎలా చేయాలో చూపిస్తాను. శారీ అంచుకు పీకో చేసే ముందు దెబ్బ పాదంని తీసేసి అంచుకి వేరే పాదం ఉంటుంది, ఆ పాదంని బిగించాలి. అంటే పీకో పాదం బిగించి మనం పీకో చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనం 3లో పెట్టుకోవాలి. ఇప్పుడు అంచు దగ్గర మడవకుండా ఇలా పెట్టి కొద్దిగా కుట్టాలి. ఇలా తీసేసి 2 మడతలు వేసి పాదం కింద పెట్టి ఒక చేత్తో ఇలా వెనుక దారంను పట్టుకుని ఒక చేత్తో ఇలా పీకో పాదం లోపల రౌండ్గా ఉంటుంది, ఆ రౌండ్లో ఇలా క్లాత్ వదులుతూ కుట్టాలి. పీకో చేసేటప్పుడు కూడా ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో ఇలా క్లాత్ వదులుతూ కుట్టాలి. కొంతమంది అంచుకి పీకో చేసేటప్పుడు కొద్దిగా క్లాత్ వదిలి పీకో చేస్తారు. అలా కొద్దిగా క్లాత్ వదిలేసి పీకో చేయకూడదు. మనం పీకో చేసేటప్పుడు కంపల్సరీ ఫస్ట్ నుంచి పీకో చేయాలి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా లాస్ట్ వరకు కుట్టిన తర్వాత ఇక్కడ కూడా ఫస్ట్లో ఎలా అయితే రఫ్ చేసామో అలాగే ఇక్కడ రఫ్ చేయాలి. చూడండి, ఇలా రౌండ్గా రావాలి. ఇప్పుడు కటుగొంగు పక్కన ఎలా పీకో చేసామో అలాగే పైట్ కొంగు పక్కన కూడా పీకో చేయాలి. కొన్ని శారీస్కి పైట్ కొంగు పక్కన లేసులు వస్తాయి, అలాంటప్పుడు మనం పీకో చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదండి, ఈ వీడియోలో పీకో ఎలా చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.